హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వట్టి కారం రెసిపీస్. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ. చాలా సింపుల్ అండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే దోశ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దోశ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని గ్లాసెస్ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ మినపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ని నానబెట్టి తీసుకోండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని తీసి మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. ఇందులో కొంచెం ఉడకబెట్టిన రైస్ని వేసుకోండి. రైస్ని ఎందుకు వేసుకుంటున్నామంటే దోశ పిండి అనేది బాగా పొంగుతుందండి. ఇందులో చిన్న గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ని వేసి మిక్స్ చేసి తీసుకోండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మొత్తం మిక్స్ చేసి తీసుకోండి. ఇందులో కొంచెం రైస్ వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడే పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో మెత్తగా రుబ్బుకొని తీసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నంత ఒక బౌల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని తీసుకోండి. ఇందులో 2 స్పూన్ షుగర్ని వేసుకోండి. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా అండ్ కలరిష్గా వస్తుంది. మూత పెట్టి ఒక 3 గంటల తర్వాత చూస్తే పిండి అనేది ఇలా పొంగిపోయి ఉంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మీకు ఎంత క్వాంటిటీ అనేది చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వాటర్ని చల్లుకొని ఒక నాప్కిన్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఇప్పుడు ఆయిల్ బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా మొత్తం ప్యాన్కి అప్లై చేసుకొని 2 స్పూన్స్ దోశ వేసి ఇలా వేసుకోండి. చాలామందికి దోశ వేసి ఇలా త్వరగా తిప్పేశారు, కానీ ప్యాన్ హీట్ ఉంటే దోశ అనేది చాలా చక్కగా వస్తుందండి. మీరు ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. బాయ్ బాయ్.